పూసిగూడెం దగ్గర మరి మన పంప్ హౌస్ కట్టారు. ఆ పంప్ హౌస్ దగ్గర మరి ఏర్పాటు చేసి ఈ ములకలపల్లి, అసరాపేట, అనపరెడ్డిపల్లి, చండ్రగొండ అన్ని మండలాలు ఇక్కడ నుంచి వెళ్ళేలాగా ఏర్పాటు చేశారు. ఎక్కువ ఏజెన్సీ కాదు కాబట్టి మరి ఇప్పుడు దాన్ని మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏమాత్రం కూడా మరి పనులు మొదలు పెట్టకుండా శంకుస్థాపన చేసిన దాన్ని ఓపెనింగ్ కూడా చేశారు. కానీ ఓపెనింగ్ చేసి సంవత్సరాల అయినా కూడా ఇంతవరకు నీళ్లు దాని మీద ఎటువంటి డెవలప్ కాకుండా అట్టాగే ఆగి ఉంది. కాబట్టి ఇక్కడ రైతాంగం ఏంటంటే మరి కేసీఆర్ గారు తెచ్చిన ప్రాజెక్టుని మీరు ఓపెనింగ్ చేశారు కాబట్టి నీళ్ళు ఇవ్వమని కోరుతున్నాం అంతే. రైతులకి నీళ్ళు ఇవ్వాలని, నాట్లు వేయడానికి నీళ్ళు ఇవ్వాలని కోరటానికి చేస్తున్నాం. కాబట్టి సంవత్సరంన్నర 18 నెలలు అయినా ఇంతవరకు మరి దాన్ని ఓపెనింగ్ చేసి నీళ్ళు ఇవ్వట్లేదు. కాబట్టి రైతాంగం అంతా మేము ప్రాజెక్టు దగ్గర మరి అక్కడ పంప్ హౌస్ దగ్గర ఏర్పాటు చేద్దాం, అందరినీ చూసి నీళ్ళు ఇవ్వాలని ఆలోచనతో మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశాం. దానికి మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడికి పోనివ్వకుండా రోడ్ల మీదే ఆపేసేసి అందరినీ మరి అరెస్ట్ చేశారు. కాబట్టి మేము ప్రజల కోసం వెళ్ళామే తప్ప వ్యక్తిగతంగా లేకపోతే ఎవరి కోసమో కాదు, రైతుల కోసం మీరు రైతులని అందరూ దూరంగా పండించాలని మేము రైతుల్ని మరి అక్కడికి వెళ్తే రైతులను కూడా పోనివ్వకుండా మమ్మల్ని పోలీసులు ఆపేశారు. మరి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, పోనీ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఏర్పాటు చేశారు. పోనీ మీరన్నా ఇప్పుడు మరి ఏర్పాటు చేయండి, నీళ్ళు ఏర్పాటు చేస్తాము. ఒక 2 నెలల్లో చేస్తారా, 3 నెలల్లో చేస్తారా, మరి ఎన్ని నెలల్లో చేస్తారో మీరు మాకు హామీ ఇవ్వాలని ప్రజలకి నీళ్ళు ఇవ్వకుండా మరి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేపిస్తున్నారు. కనీసంగా ఆ ప్రాజెక్టు చూడటానికి వెళ్ళటానికి కూడా మీరు ఏర్పాటు చేయట్లేదు. ఎందుకంటే మన జిల్లాలో కూడా మరి యువధాన నాయకులు ఉన్నారు, 3 మంత్రులు ఉన్నారు. కాబట్టి మీరైనా ఈ వ్యవసాయదారులు మీరు కూడా, కాబట్టి దాన్ని మీరు ఆలోచన చేసి ప్రజలకి మీరు రైతులకి నీళ్ళు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నీళ్లు నిధులు నియామకాలనే ఒక ఎజెండాతో కేసీఆర్ గారు 14 ఏళ్లు తెలంగాణ రాష్ట్రం కోసం చావు నోట్లో తలబెట్టి తీసుకొచ్చినటువంటి రాష్ట్రంలో రైతుల కోసం పెద్దపీఠం వేశారు. అలాగే భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రైతులను ఇవాళ చూస్తా ఉన్నాము. కేసీఆర్ గారు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో రైతుల కోసం ఇక్కడ పూసుగూడెంలో ఇనాగ్రేషన్ కూడా చేశారు సీతారామ ప్రాజెక్టు కోసం. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు సంబంధిత మంత్రులు అందరూ కలిసి ఇక్కడికి విచ్చేసి ఓపెన్ చేశారు. ఇప్పుడు ఇంతవరకు కూడా భద్రాద్రి జిల్లాకు నీళ్లు అందించకుండా, సాగునీరు అందించకుండా పక్క జిల్లాలకి తరలిస్తా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి పనులకు ఇవాళ నిరసనగా జిల్లా పార్టీ అధ్యక్షులు గారి పిలుపు మేరకు ఇవాళ వాళ్ళని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమంగా ఇవాళ మేము ఇక్కడికి విచ్చేస్తున్న తరుణంలో పోలీసులు కూడా మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని మేము విజయవంతం చేస్తాము మరేయటానికి రెడీగా ఉన్నారు. వాళ్ళ పక్షాన, ప్రజల పక్షాన ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీ పక్షాన ఉంటుంది. మీరు అమలు చేసినటువంటి హామీలు నెరవేర్చే వరకు కూడా ప్రజల పక్షాన మేము ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు గారి యొక్క ఆధ్వర్యంలో మన నియోజకవర్గ ఇన్ఛార్జి బెచ్చన్న నాగేశ్వర గారి నాయకత్వంలో ఈరోజు సీతారామ ప్రాజెక్ట్ని మన కేసీఆర్ గారు ఇచ్చారు. ఒక ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ గారి హయాంలోనే 80% అయింది. దాన్ని మనకి జిల్లాకు చెందినటువంటి 3 మంత్రులు కూడా పూర్తి అవ్వకుండానే, సరిగటువంటి కాలువలు తవ్వకుండానే మొత్తం కంప్లీట్ అయిందని చెప్పి అందరికీ భ్రమలు కల్పించారు. ముఖ్యంగా కొత్తగూడెం జిల్లాకి ఏ మండలానికి కూడా సాగునీరు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము ఈరోజు మన యొక్క పార్టీ పరంగా ఈ యొక్క ప్రాజెక్టుని సందర్శించి ఇటు కొత్తగూడెం జిల్లాకి మరియు అసరాపేట నియోజకవర్గానికి అట్లనే ఖమ్మం జిల్లా కూడా త్వరితగతిన ఇవ్వాలని మేమందరం కూడా ఒక పార్టీ పరంగా ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. అంటే దుర్మార్గంగా ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి మన మొలకపల్లి క్వశ్చన్లు ఉండటం కూడా చాలా దౌర్భాగ్యం. ఇది మేము పార్టీ పరంగా ఖండిస్తున్నాం. ఆధ్వర్యంలో ఈరోజు జరిగే ధర్నాని 90% పూర్తయిన ప్రాజెక్టులను పూర్తి చేయకుండా 3 మంత్రులు పోటాపోటీ వెళ్ళి నీళ్లు చల్లుకొని ఈ ప్రాజెక్టులు మేమే కట్టామని ఒక చవకబారు ప్రకటన చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, మేమే పూర్తి చేశామని చెప్పుకునే ఈ మంత్రులు కనీసం ఏ ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇవ్వగలిగారా ఈ 2 సంవత్సరాలను మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు ఈ మన భద్రాచలం డివిజన్లో ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా వెనకబడిన రైతాంగం,
గిరిజనులు ఎక్కువగా నివసిస్తున్నటువంటి గిరిజన ఏరియా ప్రాంతం. ఈ ప్రాంతానికి గిరిజనులకి నీళ్లు ఇమ్మని అడగడానికి మేము ప్రయత్నం చేస్తుంటే మమ్మల్ని నిర్దాక్ష్యంగా పోలీస్ స్టేషన్లో ఆపి ప్రాజెక్టు దగ్గర సందర్శించడానికి కూడా అనుమతి లేని రాక్షస ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళు చేసినంత బోగస్ అని బయటపడటం కోసం మేము ఎక్కడ బయట పెడతామని వాళ్ళ తప్పును కప్పుపుచ్చుకోవడానికి ఈ అక్రమ అరెస్టు తప్పితే వేరే ఉద్దేశం ఏమీ లేదు. వీరికి ఇప్పటికి కూడా మా విజ్ఞప్తి ఏంటంటే, మీరు అధికారంలోకి వచ్చి 18 నుంచి 19 నెలలు అయింది. సుమారు 100 కోట్లు ఖర్చు పెడితేనే ఖమ్మం జిల్లాకు నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. కనీసం 100 కోట్లు ఖర్చు పెట్టే చావా మీ ప్రభుత్వానికి లేదా? 3 మంత్రుల నుండి ఖమ్మం జిల్లాకు వరగబెట్టింది ఏంటి? 90% పూర్తయినటువంటి సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోతున్నారు. మీరు ఇంకా ఎందుకు గొప్పలు చెప్పుకొని మీరు పరిపాలన చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇకనైనా మీరు మేల్కొని రైతాంగానికి మేలు చేయాలని, తద్వారా ఈ వెనకబడిన గిరిజన ప్రాంతాలన్నిటికీ సాగునీరు తాగునీరు ఇవ్వాలని మేము కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.